ఈరోజు చర్చకు స్వాగతం. మనం మైండ్ఫుల్నెస్ లేదా ధ్యానం అనగానే సాధారణంగా మన మనసులో ఏమొస్తుంది? ఎక్కడో ఒక ప్రశాంతమైన చోట కళ్ళు మూసుకొని కూర్చుని శ్వాస మీద దృష్టి పెట్టడం, మనసుని పూర్తి నిశ్శబ్దంగా మార్చడం ఇలాంటివి కదా. కాని మన నిజ జీవితం అది అలా ఉండదు. ఆఫీస్లో మీటింగ్స్, ఇంట్లో పనులు, బయట ట్రాఫిక్, నిరంతరం ఏదో ఒక హడావిడి. ఇంత గందరగోళం మధ్యలో ఆ ప్రశాంతతను, ఆ ఎరుకను నిలుపుకోవడం అసలు సాధ్యమేనా? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికి మన దగ్గర ది రిథమిక్ రెడీనెస్ ఆఫ్ కాన్స్టెంట్ మైండ్ఫుల్నెస్ అనే ఒక ఆసక్తికరమైన టెక్స్ట్ ఉంది. ఇది మైండ్ఫుల్నెస్ను ఒక కొత్త కోణంలో చూపిస్తుంది. ఈరోజు మన లక్ష్యం ఏంటంటే ధ్యానాన్ని కేవలం 10 నిమిషాల పనిగా కాకుండా రోజంతా మనతో ఉండే ఒక సహజ స్థితిగా ఎలా మార్చుకోవచ్చో అన్వేషించడం. దీనికి శ్వాస సమన్వయం అనే ఒక పద్ధతి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. సరే, దీని గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. మొదటగా బేసిక్ విషయం. మనం కూర్చుని ధ్యానం చేసేటప్పుడు శ్వాస మీద దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. ఇది మనల్ని వర్తమానంలో ఉంచుతుంది. ఇది చాలామందికి తెలిసిన విషయమే. అయితే ఈ పుస్తకం ఏం చెబుతుందంటే మనం కదులుతున్నప్పుడు కూడా, అంటే మన రోజువారీ పనులు చేసుకుంటున్నప్పుడు కూడా ఇదే సూత్రాన్ని వాడొచ్చని. మనం చేసే పనిని మన శ్వాసతో జతచేయడం. ఇది వినడానికి సింపుల్గా అనిపించినా దీని వెనుక చాలా లోతైన ఆలోచన ఉంది. అవును, ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఇది ధ్యానాన్ని ఒక గదికి, ఒక సమయానికి పరిమితం చేయకుండా మన జీవితంలోకి తీసుకొచ్చే ఒక మార్గమనమాట. మనం చేసే ప్రతి పనిని, మన ప్రతి కదలికను శ్వాసతో అనుసంధానించినప్పుడు మన చర్యలకు ఒక సహజమైన లయ వస్తుంది. దీనివల్ల 3 ముఖ్యమైన ప్రయోజనాలున్నాయని ఈ టెక్స్ట్ వివరిస్తుంది. మొదటిది లయ, అంటే రిథం. ఒక్క నిమిషం, ఇక్కడే నాకొక సందేహం వస్తోంది. ఇప్పుడు నడుస్తున్నప్పుడు ప్రతి అడుగుకు శ్వాసను జతచేయడం అంటే అది అర్థం చేసుకోగలను. కానీ ఆఫీస్లో కీబోర్డ్ మీద టైప్ చేస్తున్నప్పుడు లేదా ఇంట్లో కూరగాయలు కోస్తున్నప్పుడు అప్పుడు కూడా దీన్ని ఎలా ఆచరణలో పెట్టగలం? అది కొంచెం ఇబ్బందిగా, మన పనికి అడ్డంకిగా అనిపించదా? చాలా మంచి ప్రశ్న అడిగారు. చాలామందికి ఇదే సందేహం వస్తుంది. ఇక్కడ శ్వాసను పనితో జత చేయడం అంటే ప్రతి చిన్న కదలికను బలవంతంగా శ్వాసతో సింక్ చేయాలని కాదు. దాని ఉద్దేశమేంటంటే మనం చేస్తున్న పని మీద పూర్తి ఎరుకతో ఉంటూ మన శ్వాసను ఒక నేపథ్యంలో, ఒక బ్యాక్గ్రౌండ్లో లయబద్ధంగా సాగేలా చూసుకోవడం. ఉదాహరణకు, మీరు టైప్ చేస్తున్నారనుకోండి, మీ వేళ్ల కదలికల మీద, స్క్రీన్ మీద దృష్టి ఉంటుంది. కానీ అదే సమయంలో మీ శ్వాస నెమ్మదిగా, నిలకడగా సాగుతోందని మీకొక ఎరుక ఉంటుందన్నమాట. పని మధ్యలో ఒక క్షణం ఆగి, ఒక దీర్ఘశ్వాస తీసుకుని మళ్లీ పని మొదలుపెట్టడం, అది కూడా ఇందులో భాగమే. దీనివల్ల పని ఒక భారంలా కాకుండా ఒక ప్రవాహంలా సాగుతుంది. చేసే పనిలో కష్టమనిపించదు. ఓ, అర్థమైంది. అంటే ఇది పనిని నెమ్మదింపజేయడం కాదు, పనికొక స్థిరమైన పునాదినివ్వడం. ఇది మనల్ని రెండవ పాయింట్కు తీసుకువస్తుంది అనుకుంటాను. అదే స్థిరత్వం. సరిగ్గా చెప్పారు. రెండవ ప్రయోజనం స్థిరత్వం లేదా స్టెబిలిటీ. మన దినచర్యలో మనం ఒక పని నుండి మరొక పనికి మారతాం కదా. అలా మారేటప్పుడు మనసులో ఒక రకమైన కుదుపు, ఒక జర్క్ లాంటిదొస్తుంది. ఉదాహరణకు, మీరు చాలా సీరియస్గా ఒక ఈమెయిల్కు జవాబు రాస్తున్నారు. వెంటనే ఫోన్ రింగ్ అవుతుంది. అవును, ఆ 2 పనుల మధ్య మనసు అటూ ఇటూ లాగుతున్నట్లు అనిపిస్తుంది. శ్వాస సమన్వయం అనేది ఇక్కడ ఒక యాంకర్, ఒక లంగర్లా పనిచేస్తుంది. ఒక పని ముగించి మరొక పని మొదలుపెట్టే ముందు ఒక క్షణం మన శ్వాస మీద దృష్టి పెడితే చాలు. ఆ మార్పు చాలా సున్నితంగా జరుగుతుంది. మనసు చెదిరిపోకుండా కొత్త పనికి తాజాగా సిద్ధమవుతుంది. ఇది నిజమే. నాకు గుర్తుంది, ఒకసారి ఒక ముఖ్యమైన ప్రెజెంటేషన్ మీద పనిచేస్తున్నప్పుడు మధ్యలో వేరే డిపార్ట్మెంట్ నుండి ఒక అర్జెంట్ కాల్ వచ్చింది. ఆ కాల్ మాట్లాడిన తర్వాత మళ్లీ ఆ ప్రెజెంటేషన్ మీద దృష్టి పెట్టడానికి చాలా సమయం పట్టింది. మైండ్ అంతా డిస్టర్బ్ అయింది. బహుశా నేను ఆ రోజు ఈ టెక్నిక్ వాడి ఉంటే అంత ఒత్తిడికి గురి అయ్యేదాన్ని కాదేమో. ఇది మన ఏకాగ్రతను కూడా పెంచుతుందేమో. ఖచ్చితంగా. మూడవది అత్యంత ముఖ్యమైనది. అదే ఏకాగ్రత, ఫోకస్. మన మనసుకి ఒక అలవాటుంటుంది. అది ఎప్పుడూ గతం లేదా భవిష్యత్తులోకి జారుకుంటూ ఉంటుంది. అయ్యో, నిన్న అలా చేసుండాల్సింది కాదు అనో, రేపు ఆ మీటింగ్ ఎలా జరుగుతుందో అనో ఆలోచిస్తూ ఉంటుంది. కాని శ్వాస ఎప్పుడూ వర్తమానంలోనే ఉంటుంది. అది గడిచిపోలేదు,
ఇంకా రాలేదు. అది ఇప్పుడే ఉంది. మనం మన శారీరక చర్యలను, మన ఎరుకను శ్వాసతో ముడిపెట్టినప్పుడు మన మనసు కూడా వర్తమానంలో స్థిరంగా ఉంటుంది. బయటికి ఆలోచనలు మనం సులభంగా డిస్టర్బ్ చేయలేవు. మనం చేస్తున్న పని మీద పూర్తి ధ్యాస నిలుస్తుందన్నమాట. అంటే శ్వాసను ఒక సాధనంగా ఉపయోగించి మనల్ని మనం వర్తమానంలో నిలుపుకోవడమే కాదు, ఒక పని నుండే మరొక పనికి మారేటప్పుడు కూడా మనసు చెదిరిపోకుండా కాపాడుకోవచ్చు. ఈ ఆలోచనే మైండ్ఫుల్నెస్ను కేవలం విశ్రాంతిగా కాకుండా ఒక రకమైన సంసిద్ధతగా చూసేలా ప్రేరేపిస్తోంది. ఆ పుస్తకంలో ఒక వాక్యముంది, మైండ్ఫుల్నెస్ స్థితి అంటే మానసిక సంసిద్ధత అని. అది చాలా శక్తివంతమైన వాక్యమనిపించింది. నిజమే. సాధారణంగా మైండ్ఫుల్నెస్ అనగానే మనకు ప్రశాంతత, ఒత్తిడి తగ్గించుకోవటం ఇవే గుర్తుకొస్తాయి. కానీ ఈ టెక్స్ట్ దాన్ని ఒక చురుకైన, క్రియాశీలకమైన స్థితిగా చూపిస్తోంది. మానసిక సంసిద్ధత అంటే ఏ పరిస్థితి వచ్చినా దాన్ని ఎదుర్కోవడానికి మనసు సిద్ధంగా ఉండటం. దీనివల్ల ఆచరణలో ఎన్నో లాభాలున్నాయి. మొదటిది సామర్థ్యం, ఎఫిషియన్సీ. మన మనసు అనవసరమైన ఆలోచనలతో, చింతలతో నిండి లేనప్పుడు అది ఒక ఖాళీ కాన్వాస్లా స్పష్టంగా ఉంటుంది. అప్పుడు ఏదైనా సమస్య ఎదురైనప్పుడు దాన్ని వెంటనే గ్రహించి పరిష్కరించే సామర్థ్యం పెరుగుతుంది. అయితే ఇక్కడే చాలామందికి అసలైన సమస్య వస్తుంది కదా. ముఖ్యంగా ఒత్తిడిలో ఉన్నప్పుడు మనసును ఖాళీగా ఉంచడమే అతిపెద్ద సవాలు. అనవసరమైన ఆలోచనలు చెయ్యొద్దు అని మనకు మనం చెప్పుకోవడం అంత సులభం కాదు. దీనికి ఈ పుస్తకంలో ఏమైనా మార్గం సూచించారా? అవును. ఆ పుస్తకం చెప్పేదేమిటంటే, మనసును బలవంతంగా ఖాళీ చేయాలని ప్రయత్నించడం కాదు. అది జరగదు కూడా. మనం ముందుగా చర్చించుకున్న శ్వాస సమన్వయం లాంటి పద్ధతులను రోజూ ఆచరించాలి. అలా చేయడం ద్వారా మనస్సు సహజంగానే ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకుంటుంది. ఇది ఒక కండరాన్ని బలపరిచినట్లు. రోజూ వ్యాయామం చేస్తే కండరం బలపడినట్లే, రోజూ ఈ ఎరుకను ప్రాక్టీస్ చేస్తే ఒత్తిడి సమయంలో కూడా మనసు నిలకడగా ఉండే సామర్థ్యం పెరుగుతుంది. ఇది మనల్ని రెండవ ప్రయోజనానికి తీసుకువస్తుంది. స్థితిస్థాపకత, రెసిలియన్సీ అంటే ఎలాంటి కష్టాన్నైనా తట్టుకుని నిలబడే శక్తి. ఆ పుస్తకంలో తాజాగా ఉన్న నాడీ వ్యవస్థ అనే పదం వాడారు. ఎ రీఫ్రెష్డ్ నర్వస్ సిస్టమ్. అది నాకు చాలా నచ్చింది. అవును, ఆ పదం చాలా బావుంటుంది. మనస్సు అనవసరమైన మానసిక భారాన్ని మోయనప్పుడు మన నాడీ వ్యవస్థ కూడా ప్రశాంతంగా, తేలికగా ఉంటుంది. దీనివల్ల సమస్యలకు కొత్త పరిష్కారాలు అంటే అంతర్దృష్టులు త్వరగా స్ఫురిస్తాయి. అలాగే ఏదైనా అనుకోని సంఘటన జరిగినా దాని ప్రభావం నుండి త్వరగా కోలుకోగలుగుతాం. ఆ సంఘటన గురించే రోజుల తరబడి ఆలోచిస్తూ కూర్చోకుండా దాని నుండి పాఠం నేర్చుకుని ముందుకు సాగిపోతాం. ఇది మనల్ని మూడో పాయింట్కి తీసుకొస్తుంది. అదే నిర్ణయాత్మకత, డిసైజివ్నెస్. చాలాసార్లు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియక అక్కడే ఆగిపోతాం. లేదా సరే దీని గురించి తర్వాత ఆలోచిద్దాం అని వాయిదా వేస్తాం. కానీ ఈ పుస్తకం ప్రకారం నిజమైన మైండ్ఫుల్నెస్ స్థితిలో ఉన్న వ్యక్తి అలా చేయడు. సరిగ్గా ఆ స్థితిలో ఉన్నప్పుడు సమస్యను వాయిదా వేయడం లేదా దాని నుండి తప్పించుకోవడం జరగదు. ఎందుకంటే వారి మనసు స్పష్టంగా ఉంటుంది, క్లారిటీ ఉంటుంది. సమస్య రాగానే దాన్ని ఎదుర్కొంటారు, దానికున్న పరిష్కారాలను అంచనా వేస్తారు, ఒక నిర్ణయం తీసుకుంటారు, ఆ పని పూర్తి చేసి ముందుకు వెళ్ళిపోతారు. ఆ పుస్తకంలో చెప్పినట్లు త్వరగా, సమర్థవంతంగా, కనీస గందరగోళంతో దాన్ని పరిష్కరిస్తారు. ఇది మైండ్ఫుల్నెస్ను ఒక ఆధ్యాత్మిక సాధన స్థాయి నుండి రోజువారీ జీవితంలో మన పనితీరును మెరుగుపరిచే ఒక ప్రాక్టికల్ టూల్గా మారుస్తుంది. ఈ ఆలోచనలన్నీ మనల్ని ఈ టెక్స్ట్లోని ఒక చాలా పెద్ద, ధైర్యమైన సూచనకు తీసుకువస్తాయి. అదే 24 గంటల లక్ష్యం. ఆదర్శవంతంగా ధ్యానమనేది 24 గంటల అభ్యాసం కావాలి అనే పుస్తకం చెప్తుంది. ఇది వినగానే అదెలా సాధ్యం? 24 గంటలు ధ్యానం చేయడమంటే అసలు పనులు చేసుకోవద్దా, నిద్రపోవద్దా అనిపిస్తుంది. కాని ఆశ్చర్యంగా అదే వాక్యం తర్వాత ఇది చాలా ఆచరణాత్మకమైన సూచన అని కూడా ఉంటుంది. ఈ వైరుధ్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడే మనం ధ్యానం అనే పదాన్ని ఒక గంటసేపు చేసే పనిగా కాకుండా ఒక జీవన విధానంగా చూడాలి. ఇక్కడ 24 గంటల ధ్యానం అంటే 24 గంటల కళ్ళు మూసుకుని కూర్చోవడం కాదు. అసాధ్యం అది. దాని అసలైన అర్థం మనం ఇప్పటిదాకా చర్చించుకున్న శ్వాస సమన్వయం, మానసిక సంసిద్ధతలను ప్రతి క్షణం మన జీవితంలో భాగం చేసుకోవడం. మనం నడుస్తున్నప్పుడు, తింటున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, పని చేస్తున్నప్పుడు
ఇలా మనం చేసే ప్రతి పనిలోనూ ఆ ఎరుకను, ఆ ధ్యాసను కొనసాగించడమనమాట. అంటే ధ్యానమనేది మన రోజువారీ షెడ్యూల్లో ఒక అరగంట కేటాయించే యాక్టివిటీ కాదు. అది మనం చేసే ప్రతి పనిలోనూ అంతర్లీనంగా ఉండే ఒక స్థితి. ఖచ్చితంగా. అలాంటప్పుడు అది ఒక పనిగా మిగలదు, మన ఉనికిలో ఒక సహజ భాగంగా మారిపోతుంది. అప్పుడు నేను ధ్యానం చేయాలి అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. మన ప్రతి చర్య ధ్యానపూర్వకంగానే ఉంటుంది. ఈ దృష్టితో చూసినప్పుడు 24 గంటల ధ్యానమనేది అసాధ్యమైన లక్ష్యం కాదు. అది మనం సాధించగల ఒక జీవనశైలి. అది చాలా స్పష్టంగా ఉంది. అయితే జీవితంలో అన్ని సమస్యలకు పరిష్కారాలు దొరకవు కదా. కొన్ని పరిస్థితులు మన అదుపులో ఉండవు. మరి అలాంటి పరిష్కారం లేని సమస్యల విషయంలో ఈ నిరంతర మైండ్ఫుల్నెస్ ఎలా సహాయపడుతుంది? నిస్సహాయతకు గురికాకుండా ఎలా కాపాడుతుంది? ఇది చాలా ప్రాక్టికల్ ప్రశ్న. దీనికి కూడా ఈ పుస్తకంలో ఒక స్పష్టమైన మార్గముంది. ఒక సమస్యకు మన దగ్గర పరిష్కారం లేదని మనకు స్పష్టంగా తెలిసినప్పుడు మైండ్ఫుల్నెస్ ఆ నిజాన్ని పోరాడకుండా అంగీకరించడానికి సహాయపడుతుంది. ఇది ఎందుకిలా జరిగింది, నేనేం చేయాలి అని అనవసరంగా చింతించడం, ఆందోళన చెందడం అనే మానసిక సంఘర్షణ నుండి మనల్ని బయటపడేస్తుంది. ఆ సమస్యను అంగీకరించి దాని గురించి పదే పదే ఆలోచించకుండా మన శక్తిని, మన దృష్టిని తదుపరి శ్రద్ధావసరమైన పనికి మళ్లించడానికి వీలు కల్పిస్తుంది. ఇది మన మానసిక శక్తిని వృధా చేయకుండా దాన్ని సరైన చోట ఉపయోగించడం నేర్పుతుంది. అంటే మన నియంత్రణలో లేని వాటిని వదిలేసి మన నియంత్రణలో ఉన్న వాటిపై దృష్టి పెట్టడం. ఇది వినడానికి చాలా సింపుల్గా ఉన్నా ఆచరించడానికి చాలా కష్టం. ఇక్కడే ఈ పుస్తకంలోని మరొక ఆసక్తికరమైన వాక్యం గుర్తుకొస్తుంది. మీ అంతర్దృష్టి చాలా ఆచరణాత్మకమైన శక్తిగా మారుతుంది. సాధారణంగా మనం అంతర్దృష్టి అంటే ఇంట్యూషన్ అనగానే ఏదో అస్పష్టమైన ఫీలింగ్, ఒక గట్ ఫీలింగ్ అనుకుంటాం. కానీ ఇక్కడ దాన్ని ఒక ఆచరణాత్మక శక్తి అంటున్నారు. దాని అర్థమేంటి? దాని అర్థం ఏంటంటే, మనస్సు అనవసరమైన ఆలోచనలో పొరల కింద కప్పబడి లేనప్పుడు, అంటే స్పష్టంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు మన అంతర్దృష్టి పదునుదేల్తుంది. అది కేవలం ఒక ఊహగానో అస్పష్టమైన భావనగానో మిగిలిపోదు. బదులుగా అది రోజువారీ సమస్యలను పరిష్కరించే ఒక పదునైన సాధనంగా మారుతుంది. ఏది సరైన మార్గం, ఏది తప్పు, ఏ నిర్ణయం తీసుకుంటే మంచిది, ఎవరిని నమ్మవచ్చు అనే విషయాలపై ఒక సహజమైన, స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది. ఇది ఏదో అతీంద్రియ శక్తి కాదు, ఇది మన మనసు యొక్క సహజమైన సామర్థ్యం. ఆ సామర్థ్యం బయటపడటమే ఆచరణాత్మక అంతర్దృష్టి. కాబట్టి ఈ మొత్తం చర్చ నుండి మనం నేర్చుకోవాల్సిందేమిటి? మైండ్ఫుల్నెస్ అనేది కేవలం ఒక మూలన కూర్చుని చేసేది కాదు. శ్వాస సమన్వయం ద్వారా దాన్ని మన ప్రతి కదలికలోకి, ప్రతి పనిలోకి తీసుకురావచ్చు. అలా చేసినప్పుడు అది కేవలం మనల్ని ప్రశాంతంగా ఉంచే సాధనమే కాదు. అది ఒక మానసిక సంసిద్ధత. ఈ సంసిద్ధత మనల్ని రోజువారీ సవాళ్లను మరింత సమర్థవంతంగా, ధైర్యంగా మరియు స్పష్టతతో ఎదుర్కోడానికి సిద్ధం చేస్తుంది. సరిగ్గా చెప్పారు. ఒక మాటలో చెప్పాలంటే ఈ చర్చ యొక్క సారాంశం ధ్యానాన్ని ఒక నిర్దిష్ట చర్య నుండి నిరంతర స్థితిగా మార్చడం. అది ఒక పనిగా కాకుండా మన సహజ స్వభావంగా మారినప్పుడు దాని అసలైన ప్రయోజనాలను మనం పూర్తిగా అనుభవించగలుగుతాం. అప్పుడు జీవితంలోని ఒడిదొడుకులు మనల్ని అంతగా ప్రభావితం చేయలేవన్నమాట. చివరిగా శ్రోతలు ఆలోచించడానికి ఒక టెస్ట్న వదిలిపెడదాం. పరిష్కారం లేని సమస్యలను అంగీకరించి ముందుకు సాగడం గురించి ఈ పుస్తకం చెబుతోంది. మైండ్ఫుల్నెస్ ద్వారా మన అంతర్దృష్టి ఒక ఆచరణాత్మక శక్తిగా మారినప్పుడు అది కేవలం మనం సమస్యలను చూసే విధానాన్ని మాత్రమే మారుస్తుందా? లేక మన జీవితంలోకి వచ్చే అవకాశాలను గుర్తించి వాటిని అందిపుచ్చుకునే మన సామర్థ్యాన్ని కూడా ఇది మెరుగుపరుస్తుందా? దాని గురించి ఆలోచించండి.